సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించినాయి. సార్ ముఖ్యంగా బ్యాటింగ్ స్లో డౌన్ అవ్వడం, సార్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కానీ స్లో బాల్స్ స్లోయర్ డెలివరీస్ ఆడడంలో మన వాళ్ళు ఇబ్బంది పడ్డాం. సార్ అభిషేక్ శర్మ ఫామ్, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్, సార్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ మనకు కనిపించినాయి. సో అవన్నీ కూడా ఒక్కసారిగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. సో ఏవైతే ఇష్యూస్ మనం అడ్రస్ చేయాలో అవన్నీ అడ్రస్ చేశారు సార్ పర్ఫెక్ట్గా. మన బ్యాటింగ్ ఎందుకంటే 256 కొట్టారు మన వాళ్ళు, సార్ అది సెకండ్ హైయెస్ట్ ఇన్ వరల్డ్ కప్స్. సార్ సో సంజుని తీసుకురావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. డెఫినెట్గా, ఎందుకంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. ఒకప్పుడు మన టీంలో అంతా రైట్ హ్యాండర్స్ ఉండేవారు, ఇప్పుడు టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో ఎప్పుడైతే ఒక రైట్ హ్యాండ్తో ఓపెన్ చేయించారో అది టాక్టికల్గా చాలా బాగా ఉపయోగపడింది. లేకపోతే ఏంటంటే ప్రతి టీంలో ఆఫ్ స్పిన్నర్స్ ఉంటున్నారు, వాళ్ళు పార్ట్ టైమర్స్ అయినా వాళ్ళు వచ్చి మన మీద వికెట్లు తీయడం, మనకి ఇబ్బంది పెట్టడం అనేది చూసాం మనం. ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వచ్చిందో ఆ అడ్వాంటేజ్ ఆ టీమ్స్కి లేకుండా చేయడం. సంజు కూడా అతని రోల్ అతను చేసి 24 రన్సే, బట్ అది 24 రన్స్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. ఎందుకంటే అభిషేక్ శర్మ కాస్త షేకీగా ఉన్నాడు, ఆ స్టేజ్లో అతని నర్వ్స్ కూల్ డౌన్ అయ్యి అతను కాస్త నిలదొక్కునే టైంలో ఇతను అగ్రెసివ్గా ఆ పవర్ ప్లే ఓవర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది అతను చేశాడు. అతను చేసి 24 రన్స్ అయినా కూడా అవసరమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. తర్వాత అభిషేక్ అందుకున్నాడు, ఇషాన్ కిషన్ కంటిన్యూ చేశాడు. సో మన స్ట్రాటజీ ఏదైతే మన టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో అనుకున్నారో దాన్ని ఎగ్జిక్యూషన్, ఇప్పుడు ప్లానింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ డిఫరెంట్.